వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్. భారతదేశ చరిత్రలో అత్యంత ధైర్య సాహసాలు గల యోధుల్లో ఒకరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం మరియు స్వాతంత్ర రాజ్యం కోసం చేసిన త్యాగం మనకు గొప్ప ప్రేరణ. ఈ వీడియోలో సంభాజీ మహారాజ్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఆయన పోరాటాలు మరియు చిన్న వయసులోనే ఆయన మరణానికి దారితీసిన పరిణామాలను తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీరు ఊహించలేని నిజాలు తెలుసుకోబోతున్నారు. సంభాజీ మహారాజ్ 1657 మే 14న పూరందర్ కోటలో జన్మించారు. ఆయన తండ్రి మహాయోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు తల్లి సాయిబాయి నింబాల్కర్. చిన్నప్పటి నుంచే సంభాజీ ధైర్యం, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారు. ఆయన చిన్నతనంలోనే గురుకుల విద్యను అభ్యసించి సంస్కృతం, మరాఠీ మరియు ఇతర భాషల్లో ప్రావీణ్యత సాధించారు. ఆయనకు ముఖ్యంగా గాగాభట్టుడు అనే పండితుడు శిక్షణను అందించారు. ఆయన వల్ల సంభాజీ ధర్మశాస్త్రాలు, మిలిటరీ వ్యూహాలను లోతుగా అర్థం చేసుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే సంభాజీ తన మొదటి యుద్ధంలో పాల్గొన్నారు. 1672లో ఆయన మొఘల్ సామ్రాజ్యం మీద దాడి చేసి తన ధైర్యాన్ని మరియు వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆయన సైనిక వ్యూహాలు అద్భుతమైనవి. ఆయన తన తండ్రి శివాజీ మహారాజ్ నుండి పోరాట కళను నేర్చుకున్నారు. సంభాజీ మహారాజ్ మిలిటరీ వ్యూహం గురిల్లా వార్ఫేర్ ఆధారంగా ఉండేది. ముఘల్ సైన్యం కంటే తక్కువ రిసోర్సులు ఉన్నప్పటికీ సంభాజీ మేధస్సుతో మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా కాపాడారు. 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొంతమంది నాయకులు సంభాజీ స్థానాన్ని ప్రశ్నించారు. కానీ 1661లో సంభాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్యపు ఛత్రపతి అయ్యారు. అయితే సంభాజీ పాలన సులభంగా జరగలేదు. ఆయన పాలనలో మొఘల్ సామ్రాజ్యం, పోర్చుగీసులు మరియు ఇంగ్లీష్ వాణిజ్య సంస్థలతో అనేక పోరాటాలు జరిగాయి. సంభాజీ పాలన ప్రారంభమైనప్పటి నుండి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం ముమ్మరమైంది. ఔరంగజేబ్ మరాఠాలను ఓడించేందుకు భారీ సైన్యాన్ని పంపాడు. కానీ సంభాజీ వ్యూహాత్మకమైన గురిల్లా యుద్ధంతో మొఘలులను గట్టిగా ఎదుర్కొన్నారు. 1682 నుండి 1688 మధ్య సంభాజీ మహారాజ్ అనేక విజయాలు సాధించారు. ఆయన తన సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంలోని అనేక కోటలను స్వాధీనం చేసుకున్నారు. 1689లో సంభాజీ మహారాజ్ గోవాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మొఘల్ సైన్యం అకస్మాత్తుగా దాడి చేసింది. సంభాజీ మరియు ఆయన సహచరుడు కవి కల్పత్రి పట్టుబడ్డారు. ఔరంగజేబ్ సంభాజీని ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. కానీ సంభాజీ ధైర్యంగా నిరాకరించారు. ఈ ధైర్యానికి ఔరంగజేబ్ ఆగ్రహంతో సంభాజీని అమానుష్యంగా చిత్రహింసలు పెట్టించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సంభాజీని 40 రోజులు చిత్రహింసలు పెట్టాడు. సంభాజీ మహారాజును 1689 మార్చి 11న ఘోరంగా హత్య చేయించాడు. ఆయన శరీరాన్ని అనేక ముక్కలుగా నరికించాడు. కానీ సంభాజీ మరణం మరాఠా సామ్రాజ్యానికి ఓ ప్రేరణగా మారింది. ఈ ఘటన తర్వాత మరాఠాలు మరింత బలంగా పోరాటం చేసి ఔరంగజేబ్ను ఓడించారు. సంభాజీ మహారాజ్ జీవిత కథ ధైర్యం, నిబద్ధత మరియు త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన మరణించిన ఆయన కలలు కన్నా స్వరాజ్యం మరాఠా సామ్రాజ్యానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలను మీకు అందించగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.